స్నేహితులారా, మేము చక్కెర వ్యాపారం మొదలుపెట్టాం. మీకు చక్కెరని మేము చాలా తక్కువ ధరకే అందిస్తాం. మేము ఇప్పుడు చింగం గారిని వేడుకుంటున్నాం. ఆయన కొబ్బరి బొండాలు వేస్తూ మా దుకాణాన్ని ప్రారంభించాలని. నో 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 మీరు ఏ పని చేసినా దానికి ప్రారంభోత్సవం నేను చేయను. మీ ప్రారంభోత్సవాలు ఏవైనా చేయడం అంటే నాకు నేనే తవ్వుకున్నట్టే. అనవసరంగా ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు. అయ్యమ్మా, నేను ప్రారంభోత్సవం చేయలేదు కదా, అయినా ఇలా అయ్యిందేంటి? ఎన్ని బస్తాల పంచదారో. స్నేహితులారా, పార్టీ టైం. అరే పంచదారే పంచదార, త్వరగా రండి. స్నేహితులారా, పార్టీ టైం. పంచదారే పంచదార, పదండి. మోటు, నాకేదో దూరం నుంచి డోలు మోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవును అవును పతులు, అలాగే వినిపిస్తూ ఉంటుంది. ఏం జరుగుతోంది? పతులు, ఒక్కసారి ఇలా వచ్చి చూడు. ఇక్కడ దొంగలు పడ్డారు. మన చక్కెరంతా వీళ్ళు దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు. ఉష్ ఉష్ హుర్ హుర్ ఉష్ ఉష్ ఉష్. దాడి చేయండి. ఏదో చెయ్యి. అయ్యో, పతులు కుట్టేస్తున్నాయి. అమ్మో, అయ్యో. ఇప్పుడు చీమలు నీళ్ళని దాటి ఎలా వస్తాయో నేను చూస్తాను. అవును, ఇప్పుడు మన చక్కెర సేఫ్ గా ఉంటుంది. అరే పతులు, మన దగ్గర ఎన్ని బస్తాల సరుకుంది? మనం ఎంతవరకు లెక్క పెట్టనే లేదు. 1 2 వీలేదు. పతులు, చీమలు మళ్ళీ దొంగతనం మొదలు పెట్టాయి. చూడు, అవి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. అయ్యో, మిత్రులారా, దాడి చేయండి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు, లేకపోతే మన చక్కెరంతా ఖాళీ అయిపోతుంది. ఐడియా సజ్జి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, దొంగతనాన్ని దొంగతనంతోనే ఆపాలి. ఇప్పుడు మనం జాన్ సహాయం తీసుకుందాం. చీమల దొంగతనాన్ని ఆపాలంటే జానే మనకు మార్గం చూపిస్తాడు. ఎందుకంటే జాన్ దొంగతనాల్లో ఎక్స్పర్ట్ కదా. జాన్ మనకు సహాయం చేసినందుకు కావాలంటే అతనికి కాస్త ఫీజు ఇచ్చేద్దాం. హలో జాన్. మీరు
నన్ను రమ్మని పిలిచారు, అందుకు చాలా సంతోషం. మాట చప్పున మీరు డబ్బులు ఇచ్చారంటే చేస్తాను మాయం ఆ చీమల్ని. బాస్ మీరు చాలా మంచి కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, ఇక్కడ కదలకుండా నించో. నేను లోపలికి వెళ్ళి ఆ చీమల్ని తరిమి కొట్టి వస్తాను. ఓకే, చీమల్లారా ఎక్కడున్నారు? దమ్ముంటే నా ముందుకు రండి. దాడి చేయండి. ఇలా గోక్కుంటూ వెళ్తే నా పరుగు పోతుంది. నోరు మూసుకుని నా పని నేను చేసుకుంటే చాలా మంచిది అనుకుంటాను. నేను ఆగను. అరే పతులు, ఈ చీమలు చాలా మొండివాటిలా ఉన్నాయి. వీటికి అసలు సిగ్గే లేనట్టుంది. మన దుకాణాన్ని వదిలిపెట్టినట్టున్నాయి. ఇప్పుడు మన యుద్ధం ప్రారంభించాలి. మేము మీకు చివరిసారిగా అవకాశం ఇస్తున్నాం, లేదంటే మా యుద్ధం ప్రారంభమవుతుంది. మీరందరూ మా వ్యాక్యూమ్ క్లీనర్ లో సమాధులైపోతారు. ఎవరిని వదలకండి. అయ్యో, ఏమిటిది? చూస్తుంటే చీమల ఆర్మీ అంతా వచ్చేసినట్టుంది. మోటు వాక్యూమ్ ఆపేసే త్వరగా. అరే, నీతో పాటు నన్నెందుకు లోపలికి లాగేశావు? నేనేమి నిన్ను లోపలికి లాగలేదు. నువ్వే వాక్యూమ్ ఆపకుండా తప్పు చేశావు. చూడు, ఆ దొంగల మహారాజుల్ని మొత్తం బస్తానే నెత్తిపెట్టి కొడుతున్నారు. ఆగండి, ఆగండి, ఆగమంటుందే. అయ్యో, ఆగండి, కుట్టకండి. అయ్యయ్యో, మీకే చెప్పేది, ఆగండి. చాలా బలంగా దాడి చేస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నా. చింగం గారు చూడండి, ఆ చీమలు మా పంచదార దొంగిలించుకుని పారిపోతున్నాయి. ఆ చీమలకు తెలియదు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, చీమల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జీ. ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. మర్యాదగా మా చక్రాన్ని మాకు తిరిగిచ్చేయండి, లేదంటే దాడి చేయండి. వీడి కాలు చాలా గట్టిగా ఉంది. దానికి నా పన్ను విరిగిపోయింది. వీళ్ళ శరీరాలు లోహాలతో ఉన్నాయి. నా పళ్ళు పూర్తిగా ఊడిపోయాయి. చాలు, ఇప్పుడిక మా వంతు. మనం కాంప్రమైజ్ అయిపోదామా? దయచేసి ఆపండి, ఆపండి ప్లీజ్. ఏం చేయకండి, నేను మీకు సరెండర్ అయిపోతాను. అప్పుడు మీరు మీ పంచదార తీసుకెళ్లొచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే, వర్షం వచ్చేలా ఉంది కదా, అందుకనే మా కుటుంబాని కోసం వీటిని స్టాక్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం.
వర్షం వచ్చినప్పుడు వాటిని మా పిల్లలకి ఆహారంగా ఇద్దాం అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. సారీ సారీ, మేము మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి ఆలోచించలేకపోయాం. సారీ. వీఆర్ ఆల్సో సారీ. మీరా చక్కెర బస్తాని తీసుకోవచ్చు, కానీ మళ్ళీ దుకాణానికి వచ్చి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. మీ దగ్గర ఉన్న చక్కెరంతా అయిపోతే మళ్ళీ వచ్చి మమ్మల్ని అడగండి, మేమే ఇస్తాం. ఓకే? మీరిద్దరు నిజంగా చాలా మంచివాళ్ళు. థ్యాంక్ యూ. మేము మీకు సల్యూట్ చేస్తున్నాం. వచ్చేసిందండి, నా పార్సలు వచ్చేసింది. డక్క చికి డక్క చికి డక్క చికి డకా, డక్క చికి డక్క చికి డక్క చికి డకా. ఈ రోజు నుంచి నన్నందరూ టైగర్ జాన్ అని పిలుస్తారు. టైగర్ జాన్ పదండి. ఇది నేను పెట్టుకొని మన పురిపురి నగరాన్ని భయపెట్టి మొత్తం పరుగులు పెట్టిస్తాను. ఆ తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు. ఆ తర్వాత మన మీద ఎవరికి అనుమానం రాదు. జాన్ అవుతాడు అరే, టై కట్టుకోవాలని కోరిక ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ప్లేటి మీద కథాకళి చేస్తున్నట్టు అలా ఊగిపోతున్నావేంటి? టైగర్ ని చూసావంటే నువ్వు కూడా కథాకళి చేస్తావా? అరే, అసలు మీ ఇద్దరికి ఏమైంది? నా వెనకాలేదో భూతాన్ని చూసినట్టు అలా వణిగిపోతున్నారు. మోటు పతులు ఎంత భయపడిపోయారో. ఈ రోజు నేను వీళ్లతో ఒక ఆట ఆడుకుంటాను. వీళ్ళెన్నోసార్లు నన్ను ఎంతగానో భయపెట్టారు. ఎంత పెద్ద పులిని మొదటిసారి చూస్తున్నాను. పనిలో పని షాపు లూటీ చేసుకువెళ్తాం. మీరెక్కడికైనా బయటికి వెళ్తున్నారా? మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తారు? ఇప్పుడు మనిద్దరం వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అడవిలో నాకు రెట్టింపు సైజులో పులి కనిపించింది. ఎలాగైతే దాని నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఒకవేళ అది గనక నన్ను చూసిందంటే ఇక నా పని అయిపోయినట్టే. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు రెట్టింపు సైజులో టైగరా? ఛాన్సే లేదు. అదేమైనా డ్రామాలో నటించే నకిలీ టైగర్ అయి ఉండొచ్చు. వెళ్ళండి, వెళ్ళి సరిగ్గా చెక్ చేసుకురండి. ఏంటి, అక్కడికి వెళ్ళమంటున్నావా? సరే సరే, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తానులే. ఒకవేళ అది నిజమైన పులి అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హలో, ఏమిటి టైగరా? పెద్ద టైగరా? ఏమిటి మీ ఊళ్ళో కూడా టైగరా? పెద్ద టైగరా? మీరేం భయపడకండి. హలో, ఏమిటి మీ ఊళ్ళో కూడా టైగరా? వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏ కానిస్టేబుల్స్, మీరంతా ఎందుకలా భయపడుతున్నారు? నేనున్నాను కదా. మీరున్నారు సరే, కానీ ఎంతసేపు ఉంటారో తెలియడం లేదు. ఎందుకలా భయపడుతున్నారు? ఇప్పుడు ఆ టైగర్ నా ముందే ఉన్నట్టుగా ఎందుకు చెప్పలేదు? టైగర్ నన్నేమీ చెయ్యకు. నీకేం కావాలి చెప్పు. ఇడ్లీ దోశ ఏం కావాలి చెప్పు, ఇస్తాను. ప్లీజ్ నన్ను ఏమి చెయ్యకు.
నగరం మొత్తం నా స్వంతం. ఊరంతటినీ నేనే ఏలతాను. ఈ టైగర్ ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, కొట్లు అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరో ఈ టైగర్ అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేస్తున్నారు. ఈ టైగర్ ని చూపించి అందరినీ బెదరగొడుతున్నారు. ఆ తర్వాత దొంగతనాలు చేస్తున్నారు. బహుశా ఆ టైగర్ అయ్యి దొంగతనాలన్నీ చేస్తుందేమో. ఓయ్ పతులు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఆ టైగర్ గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మిత్రమా. లేకపోతే అసలు టైగర్ దొంగతనం ఎలా చేయగలదు? ఆ టైగరు చాలా పెద్దదిగా ఉంది. నిజమైన టైగర్ అయితే అంత పెద్దదిగా ఉండదు. ఒకవేళ ఆ టైగర్ నకిలీది కావచ్చేమో. రండి, నాకు టైగర్ పట్టుకోవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. మనం వెళ్ళి దాన్ని పట్టుకుందాం. దాని తర్వాత దాన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మీ స్టేషన్ లో మీ ముందే పడేస్తాం. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. జనం నన్ను చూసి పారిపోతున్నారు. భలే ఉంది. అదిగో అది అక్కడ ఉంది. పదండి, వెళ్ళి అది ఆడుతున్న నాటకానికి తెరదించేద్దాం. ఏయ్ టైగర్, ఇక చాలు. ఇప్పటికే జనాన్ని చాలా భయపెట్టావు. మర్యాదగా చింగంగా దగ్గరికి వెళ్దాం. పదా. మీరు తల గట్టిగా పట్టుకోండి, నేను ఇక్కడ తోక గట్టిగా పట్టుకుంటున్నాను. పట్టుబడిందా? నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మర్యాదగా నీ ముసుగు తొలగించు. నువ్వెవరో మేం చూడాలి. ఏమిటి ఈ మాస్క్ రావడం లేదు? అరే ఈ నకిలీ మొహాన్ని ఎలా తీయాలో త్వరగా నువ్వే చెప్పు. అరే బ్యాంకులన్నింటినీ లూటీ చేస్తావా? షాపులన్నీ దోచేస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? తప్పించుకోగలనా? వీళ్ళు నన్ను నిజమైన పులి అనుకోవడం లేదు. ఇప్పుడు నా నిజ స్వరూపం ఏంటో వీళ్ళకి చూపిస్తాను. పరిగెత్తు. ఉండని పని చెప్తాను. మమ్మీ, డాడీ కాపాడండి. ఇప్పుడు నేను ఆ నకిలీ టైగర్ ఎక్కడుందో వెతుకుతాను. ఇది నిజమైన టైగర్ లాగే ఉంది. ఆ రెండోది కూడా నిజమైన టైగర్ అయితే మనం ఏం చేద్దాం? ఒకవేళ మనం 2 టైగర్లని పక్క పక్కనే నించోబెట్టగలిగితే అప్పుడు తెలిసిపోతుంది ఏది నిజమైన టైగరో ఏది నకిలీ టైగరో అని. అదిగో అక్కడ చూడండి, ఆ టైగర్ రెండోది. కానీ 2 టైగర్లు 2 దిక్కుల్లో ఉన్నాయి మిత్రమా. ఈ టైగర్ ని అటువైపుకి తీసుకువెళదాం. కిందకి వెళ్ళు. అదిగో అక్కడ ఉంది. అటు చూడండి, ఇంకో టైగరా? బాస్ బాస్, మనం తిరిగి పారిపోదామా? ఎందుకంటే అది అసలైన పులి. ఇది ఖచ్చితంగా మోటుపతుల పాచిక. ఇలా పులిలా వచ్చి నన్ను భయపెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడే నేను వీళ్ళకొక పాఠం నేర్పిస్తాను. ఫార్వర్డ్ మార్చ్. నాకు తెలుసు నువ్వు నకిలీవని. రా, ఇప్పుడు చెప్తాను నీ పని. బాస్, అది నిజమైన టైగరే బాస్. అది నిజమైన టైగరే. అది నిజమైన టైగరే. నిజమైన టైగరే బాబా. పరిగెత్తు, పారిపోదాం.
వద్దు. పరిగెత్తండి. మమ్మీ కాపాడు. చింగం గారు అరెస్ట్ మీ. ఎందుకంటే నేను దొంగతనం చేశాను. అరెస్ట్ మీ సార్. లేదు లేదు, నువ్వు దొంగతనం చేసినట్టు ఏ ఆధారం లేదు. చింగం గారు ఏ ఆధారం లేకుండా నేను అరెస్టు చేయలేరు. త్వరగా అరెస్ట్ చేయండి, త్వరగా. నేనే మీకు ఆధారాలు ఇస్తాను. నన్ను మీరు అరెస్ట్ చేయకపోతే నేను మిగలను, ఆధారాలు కూడా మిగలవు. ముందు ఈ విషయం చెప్పు, దొంగిలించిందంతా ఎక్కడుంది? కాళీ పర్వతం వెనకాల గుహలో ఉన్నాయి. ఇలా మొదటిసారిగా అరెస్ట్ అవడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో నేను చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ అరెస్టింగ్ మీ. యు ఆర్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఐ ఆమ్ సల్యూటింగ్ యూ సార్.